సో మరొక ఓటర్ను వరంగల్లో మరి ఎలక్షన్ జరగబోతున్న సందర్భంగా పోయినసారి మేయర్ గా టీఆర్ఎస్ ఉంది, మరి ఈసారి కంపల్సరీ అదే పార్టీకి ఇస్తారా లేదా ప్రభుత్వానికి ఇస్తారా అడిగి తెచ్చుకో. నమస్తే సార్. నమస్తే. సో ఎక్కడ వెళ్తారు? నేను వచ్చేసి అండర్ బ్రిడ్జ్ దగ్గరికి పోతానా. సో చదువుకున్నారా? నేను 10వ తరగతి. ఓకే. ఏం చేస్తారు ప్రజెంట్? నేను ప్రజెంట్ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం ఏమన్నా సహాయపడుతున్నట్టు అనిపిస్తుందా? ప్రభుత్వం సహాయపడితే చిన్న చిన్న పనులు చేసుకోం కదా మేము. ప్రభుత్వం సహాయపడతలేదు. ఎందుకు పడతలేదు, ఎట్లా పడతలేదు అంటే వచ్చే ముందేమో గద్దెనెక్కేదాకా ఏమన్నారు అంటే బంగారు తెలంగాణ తెస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, తర్వాత కేజీటీ పూజి అదేదో చదువు ఫ్రీగా చెప్తా అన్నారు, ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం అన్నారు, మిషన్ భగీరథ నీళ్లు అన్నారు. ఇంకోటి ఏంటంటే పోయిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం చెప్పిల్లంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు లోన్లు పెట్టుకుంటే ₹1,00,000 లోన్ ఇస్తా అన్నారు. దానికి 2,500 రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకున్నారు. దానికి ఇంతవరకు 5 ఏళ్లు పోయింది, 10 ఏళ్లు, ఇప్పుడు 7 ఏళ్లు దాటుతాంది. ఆ లోన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? ఐ వాంట్ ఇట్. ప్రజల్లో మార్పు వచ్చింది. టీఆర్ఎస్ చాలు, సరిపోయింది. దోచుకున్న చాలు, దాచుకున్న చాలు, ఒక్కొక్కరు ఫామ్ హౌస్లు చాలు. ఫామ్ హౌస్లు ఏంది? ఫామ్ హౌస్లు ఒక్కొక్కడికి గుడిసె చక్క లేదంటే ఫామ్ హౌస్. మొత్తం మీద ఎవరికి అభిప్రాయం ఉంది మీది? మేము వచ్చేసి ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్. గుడిసె చక్క లేదంటే ఫామ్ హౌస్. మొత్తం మీద ఎవరికి అభిప్రాయం ఉంది మీది? మేము వచ్చేసి ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ బ్యాట్కి వేస్తాం. సో ఆయన డెవలప్ చేస్తారనిపిస్తుందా? ఆయన గతంలో నుంచి ప్రజా సమస్యల మీద వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రజా సమస్యల మీద కొట్లాడతాను. నిన్నగాక మొన్న అంటే ఎట్లా అంటే విషయం చెప్తా ఉన్నా. చెప్పండి. కుక్క దచ్చిన మోరి తీయకున్నా, లైట్ వెలగకున్నా మాకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లే చేస్తారు సాయం తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చేస్తలేరు, చెయ్యనిత్తలేరు కూడా. ఎందుకు చెయ్యనిత్తలేరు అంటే నేను చెప్పకుండా నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు పుసుక్కుని ప్రైవేట్ క్యాండిడేట్ అడిగిండు అనుకో, నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా చేస్తావు, కుక్కని ఎట్లా తీస్తావు అంటే ఆ వాసనకి ఎవరు కావాలి? అదొకటి. ఇది జాగున్నోళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నారు, ఇచ్చిల్లా? ఇయ్యలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇస్తాను నమ్మకం ఉందా మీకు? ఎస్. ప్రభుత్వం ఇండిపెండెంట్ లేదు కాదు కదా. ఇండిపెండెంట్ అందరు కావచ్చు. ఒకవేళ దేవుని దేవాల ప్రభుత్వం ఇండిపెండెంట్ ప్రభుత్వం వస్తే చేస్తారు కావచ్చు, చూద్దాం. ఇక ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. అలాంటి చేయకపోయినా సరే కానీ ఇండిపెండెంట్ కే ఇస్తారు. అవును, అలాంటి చేయకుండా ఇండిపెండెంట్ లకే ఇస్తాం. ఈసారి గ్రేటర్ వరంగల్ నగర ప్రజలంతా ఇండిపెండెంట్ లోకే ఇస్తారు. అది చాలా మంది కూడా మాకు బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారని, ఉద్యోగ పింఛన్లు ఇస్తున్నారని, మాకు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి అని ఇక చూసుకుంటా పోతే రోడ్లు కానీ, ఇంటింటికి నీళ్లు మరి కొన్ని చోట్ల రాకపోయినా కొన్ని చోట్ల మిషన్ భగీరథ ద్వారా వచ్చినాయని, మిషన్ కాకతీయ ద్వారా వచ్చినాయని, మరి ఇలాగ చూసుకుంటే గురుకులాలు కూడా కట్టించారు కదా, ఆయనకి తప్పించి ఇంకోరికి వేస్తా ఓట్లనే అంటారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం? వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తా అంటే ఇంకోరికి వేస్తా ఓట్లనే అంటారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం? వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తా అంటే అయ్యా ఈ ఏదైతే పథకాలు, సంక్షేమ పథకాలు మాకు వస్తాయని అంటాలో వస్తాంది నిజమే కావచ్చు. కానీ ఇవాళ రాష్ట్రం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయింది. ఈ 2,000 రూపాయలు చూసుకుంటే ఇలా నిత్యావసర వస్తువులు పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు బతకలేని పరిస్థితులు. ఇలా గుడిసెలు, ఇవన్నీ గుడిసెలకు సంబంధించినవి. గుడిసెలు కూడా అమ్ముకొని కిరాయి ఉండే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సంక్షేమ పథకాలు కాదు కావాల్సినవి, పరిశ్రమలు కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలి. అదేంటి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అన్నారు, టెక్స్టైల్ పార్క్ కు కొబ్బరికాయ కొట్టిల్లు. ఏది టెక్స్టైల్ పార్క్ ఎక్కడ పోయింది? ఇగో ఇప్పుడు ఈ ఆటో కార్మికుడు ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు ఆటో కార్మికులకు సంబంధించిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం రాకముందు గుడిమల్ల రవికుమార్ అన్న ఆయన ఒక నినాదం చేసిండు. ఏం చేసిండు? ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును పెడతామన్నారు. 7 ఏళ్ళు అవుతాంది. ఎందుకు పెట్టలేకపోతాను? ఇదంతా ఇవన్నీ కావాలిగా. సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి అంటే ప్రతి ఇంట్లో అయితే అమ్మాయిలు ఉంటారు కదా, మరి కళ్యాణ లక్ష్మి పథకం నీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు కదా. ఇవాళ ఇంత దారుణం అంటే 200 రూపాయలు నెలకు చెత్త పన్ను పడుతుంది. చెత్త పన్ను నవ్వుతారు, ఎక్కడ ఇజ్జత్ పోతుంది. చెత్త పన్ను కూడా ఎత్తారా మనిషికి? రియల్ చెత్త పన్ను వేసినోడు రేపు మనిషి మీద పన్ను వేయడానికి గ్యారెంటీ ఏంది? మరి ఇవన్నీ ఉన్నాయి. సంక్షేమ పథకాలను నేను తప్పు పట్టట్లేదు. సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండాలంటే సౌండ్ ఎకానమీ స్టేట్ అట. సౌండ్ 7 ఎకానమీ అవుతుంది, 7 స్టేట్ అవుతుంది. మరి సౌండ్ ఎకానమీ స్టేట్ అయితే 4 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? మరి ఇవన్నీ వద్దా? ఇవన్నీ ప్రజలు గమనించుకోవద్దా? అందుకని మాకు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వెయ్యం. అందరం ఇండిపెండెంట్ వ్యక్తులకు ఎత్తాం. అదే నిర్ణయించుకున్నాం. అవసరమైతే తర్వాత సరే ఇండిపెండెంట్ ఏం చేస్తారు, ఏం కథ, ఏం కరకన వాళ్ళు చేయకపోతే వాళ్ళకు కూడా పంపిస్తాం, ఇంటికాడ కూర్చొని పెడతాం. బస్ నా పేరు వచ్చేసి ద్వారా నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళు కడుతున్నామని చెప్తుంది కదా, దీని మీద
కాళేశ్వరం తీసుకొచ్చి రైతుల కాలు కడుగుతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి యూట్యూబ్లలో గానీ వివిధ ట్యూబ్లలో చూద్దాం. కాళేశ్వరం రివర్స్ ఎత్తిపోతల పంపు పథకం ద్వారా నెలకు ఎన్ని లక్షల రూపాయలు కరెంట్ బిల్లు వస్తుందట. ఇప్పుడు రివర్స్ పంపింగ్ అది కాళేశ్వరం. చలో మరి దాని మీద చర్చ కూర్చుందాం పాటు. ఆ గ్రేటర్ వరంగల్ నగరంలో చర్చ కూర్చుందాం కాళేశ్వరం అంటే ఏంటిదో. కూర్చొని అప్పుడు కాళేశ్వరం నువ్వు ఎవరికి ఇస్తానో ఏమైతుంది నీ కథ ఏంది అనేది బయటపడుతుంది. ఇంకా చెప్పండి. ఓరుగల్లో మొత్తం కూడా కారు సమస్య, కారు వాళ్ళే ఎవరు ఇక్కడ అందరు 66 సీట్లు మావే అని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు 66 సీట్లు ఎందుకు ఇయ్యారండి? ఒక్కొక్కరు నిన్నగాక మనం ఎన్నో పేపర్లలో చూసినాం. కోటి పట్టు సీటు పట్టు, కోటి కొట్టు సీటు పట్టాట. వాడు ఆడ కోటి పెట్టి టికెట్ కొన్నోడు ఇంకో ₹1,00,00,000 పెట్టడా? అరే ఇంకో ₹1,00,00,000 పెడతాడు. ఇలా ప్రజలు ఆకలి మీద ఉన్నారు. దాన్ని మనం ఒకసారి యూట్యూబ్లలో గానీ వివిధ ట్యూబ్లలో చూద్దాం. కాళేశ్వరం రివర్స్ ఎత్తిపోతల పంపు పథకం ద్వారా నెలకు ఎన్ని లక్షల రూపాయలు కరెంట్ బిల్లు వస్తుందట. ఇప్పుడు రివర్స్ పంపింగ్ అది కాళేశ్వరం. చలో మరి దాని మీద చర్చ కూర్చుందాం పాటు. ఆ గ్రేటర్ వరంగల్ నగరంలో చర్చ కూర్చుందాం కాళేశ్వరం అంటే ఏంటిదో. కూర్చొని అప్పుడు కాళేశ్వరం నువ్వు ఎవరికి ఇస్తానో ఏమైతుంది నీ కథ ఏంది అనేది బయటపడుతుంది. ఇంకా చెప్పండి. ఓరుగల్లో మొత్తం కూడా కారు సమస్య, కారు వాళ్ళే ఎవరు ఇక్కడ అందరు 66 సీట్లు మావే అని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు 66 సీట్లు ఎందుకు ఇయ్యారండి? ఒక్కొక్కరు నిన్నగాక మనం ఎన్నో పేపర్లలో చూసినాం. కోటి పట్టు సీటు పట్టు, కోటి కొట్టు సీటు పట్టాట. వాడు ఆడ కోటి పెట్టి టికెట్ కొన్నోడు ఇంకో ₹1,00,00,000 పెట్టడా? అరే ఇంకో ₹1,00,00,000 పెడతాడు. ఇలా ప్రజలు ఆకలి మీద ఉన్నారు. వాడికి 500 ఇచ్చినా 100 ఇచ్చినా ఆకలి మంట కోసం తీసుకొని తప్పదు కదా, ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. అట్లా వేయొద్దని నాలాంటి సామాజికవేత్తలు మేమేం చేస్తాం అంటే మేము స్వచ్ఛందంగా ప్రచారం చేస్తాం. ఇప్పుడు తీర్మార్ మల్లన్న అయితేంది, ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అయితేంది, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితేంది, వాళ్ళందరికీ మా సపోర్ట్ ఉంటది. అది ప్రజలు ఒకటే చెప్తా ఉన్నా, తీసుకోండి. వాళ్ళు మన మీద సంపాదించిన కోట్ల రూపాయల డబ్బులు మురిగిపోతా ఉన్నాయి. అవి తీసుకోండి, ఇండిపెండెంట్ వ్యక్తులకు మీరు గెలిపించుకోండి. సో మీ పేరు? నా పేరు గోరంటల శరత్ బాబు. నేను ఒక సోషల్ వర్కర్. ఓకే.